నువ్వు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది. గత జన్మల్లో చాలా జన్మలైనవి. ఇది తెలుసుకోవాలి. పురుగు దగ్గర నుంచి వచ్చావు. పురుగు దగ్గర నుంచి బల్లి, పిల్లి, కుక్క, గాడిద, గుర్రం, సింహం అన్నీ వచ్చావు. తెలుసా నీకు? అందరు అట్లాగే వస్తారు. ఆ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మరి మన పిల్లలు ఏం చేస్తుంటే చూసావా? మన పిల్లలను చూసావా? కుక్కలను చూసావా? గాడిదలను చూసావా? చూడా సింహాన్ని చూసావా? ఇప్పుడు వీడియోలో చూసావా సింహాన్ని? సినిమాలో చూసావా? ఏం చేస్తుంటాయి అవి? మళ్ళాగానే అటువంటి తిరుగుతుంటాయి. ఏదో తినటానికి కోసం ప్రయత్నం చేస్తాయి. దొరకకపోతే అవతల దాన్ని చంపుకొని తింటుంటాయి. అట్లా చేసుకోవటంలో పని చేసుకోవటంలో మనిషి ఏం చేస్తాడంటే తాను ఏవో కృషి చేసి కసరత్తు చేసి అవస్థపడతాడు. ఏదో పని చేసి అవస్థపడతాడు. తర్వాత చచ్చిపోతాడు. అంటే ఆ దేహాన్ని వదిలేస్తాడు. కానీ జీవుడు చచ్చిపోడు. జీవుడు అంటే జీవుడు అనే పేరు వైపున ఇల్లే విన్నా. జీవుడు అంటే జీవించేవాడు. జీవించడం అంటే చావకుండా ఉంటాడు. జీవుడు అనేవాడు చావడు. ఎన్ని దేహాల్లో వదిలేసినా కూడా దేహాన్ని వదులుతూ ఉంటారు కానీ దాన్ని జీవుడికి చావటం అని అనరు. కనుక నువ్వు కూడా జీవుడివే. అంటే నువ్వు ఎప్పుడు ఉండేవాడు కానీ నీకు చావు అనేది లేదు. జీవుడికి ఎవరు ఉండదు. దేహం వదిలేస్తే ఇంకో దేహం తెచ్చుకుంటాడు, అంతేగాని చావడు. అట్లా చావకుండా తను తాను ఎన్ని దేహాలు అయినప్పటికీ కూడా పురుగులు, పుట్రలు, కాకులు, పక్షులు ఎన్నెన్ని అయినా కూడా అన్నీ అయినప్పుడు కూడా అవన్నీ వదిలేశాడు. కానీ నేను అని ఉన్నాడు. ఉన్నావా ఇప్పుడు? ఉన్నావా ఇప్పుడు? చెప్పు. ఉన్నా సరిగా అర్థం చేసుకో. ఉన్నావా ఇప్పుడు? ఎట్లా ఉన్నావా ఇప్పుడు? సింహంగా ఉన్నావా? బర్రెగా ఉన్నావా? లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అవన్నీ వదిలేసి ఉన్నావు. అర్థమవుతుందా? కనుక అన్నీ వదిలేసేవి నువ్వు ఉండటం. ఇది జీవుడు అంటే. జీవుడు అంటే జీవించేవాడు, బతిక ఉండేవాడు అర్థం అన్నమాట.